తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి మరిన్ని బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే వరకు తాడిపత్రికి రావద్దని జేసీ, కేతిరెడ్డి కుటుంబాలకు సూచించారు పోలీసులు. 2 రోజుల క్రితమే తాడిపత్రిని వదిలి వెళ్లాయి ఈ 2 కుటుంబాలు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 100 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఆసరాకు 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు 2-3 రోజుల్లో నిధులు విడుదల కానున్నాయి. పోలింగ్ కి ముందు నిధుల విడుదలను నిలిపివేసింది ఈసీ. ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు ఎన్నికలు ప్రచారాలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాలనా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. అలాగే రవాణా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ పైనే అధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. అన్ని జిల్లాల్లో రోడ్లెక్కి నిరసన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ లో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని అన్నారు గంగుల. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, లేదంటే రైతు ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు గంగుల కమలాకర్. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. రైతు పంటకి 500 బోనస్ తో పాటు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీనుద్దీన్ రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. రైతులను మభ్యపెట్టి రేవంత్ అధికారంలోకి వచ్చారన్నారు బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అధికారంలోకి వచ్చాక హామీలు మర్చిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ధాన్యం కూడా కొనకపోవడం దారుణమన్నారు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్, కేటీఆర్ అబద్దాల కోరులు అని మండిపడ్డారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్. అబద్దాల పునాదులపై పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కి 3వ స్థానమే వస్తుందన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కి 3వ స్థానం వస్తే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. కవితను జైలు నుంచి విడిపించేందుకు బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారని ఆరోపించారు. మోదీ కనుసన్నల్లో కేసీఆర్ ఉన్నారని, అందుకు తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు కేకే మహేందర్ రెడ్డి. ఎల్లుండి ధరణి కమిటీ భేటీ కానుంది. ధరణి సమస్యలపై నిర్వహించిన డ్రైవ్ పై సమీక్షించనుంది. ధరణిలో పెండింగ్ లో ఉన్నటువంటి 2,45,000 ఫిర్యాదులను పరిష్కరించేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది. జూన్ 4లోగా ఫిర్యాదులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ధరణి కమిటీ.